సో ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి త్రీ సమ్. ఓకే, త్రీ సమ్ ఎలా చేయాలంటే, సో ఫస్ట్ త్రీ సమ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా త్రీ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి సమ్ అనేది జీరో రావాలి. ఓకేనా, ఏదైనా త్రీ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి సమ్ అనేది జీరో రావాలి. ఓకే, జీరో రావాలి. సో దాన్ని మనం త్రీ సమ్ అంటాం. సో త్రీ సమ్ ఎలా చేయాలి? త్రీ సమ్లో ఎలాగంటే, ఫర్ సపోజ్ ఐ టేక్ ఎలిమెంట్స్ లైక్ 1, -1, 2 అండ్ -1. సో ఈ -1కి ప్లస్ 2 ప్లస్ -1 చేస్తే ఎంత వస్తుంది? సమ్ జీరో వస్తుంది. సో దిస్ ఈజ్ ఏ త్రీ సమ్. ఓకేనా, త్రీ సమ్ అనమాట. ఓకే, ఓన్లీ మనం త్రీ సమ్ అన్నాడు కాబట్టి త్రీ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, దాన్ని మనం ట్రిప్లెట్స్ అంటాం. ఓకేనా, ఈ త్రీ ట్రిప్లెట్స్ మనకి జీరో ఆన్సర్ ఇస్తున్నాయి. ఓకేనా, దెన్ ఈ ట్రిప్లెట్స్ మనకి జీరో ఆన్సర్ ఇస్తుంది, జీరో సమ్ ఇస్తున్నాయి. సో ఈ రెండు అనేది త్రీ సమ్. ఓకేనా, రెండు త్రీ సమ్. మనకి ఇక్కడ చూడండి, array of i, array of k ఈజ్ ఈక్వల్స్ టు మనకి జీరో రావాలి, దాన్ని మనం ట్రిప్లెట్ అంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఐ అనే ఎలిమెంట్, సో ఐ అనే ఎలిమెంట్ ఇది, సో -1 అనేది ఐ అనే ఎలిమెంట్, 1 అనే ఓకే 1 సెకండ్, -1 ఈజ్ ఐ ఎలిమెంట్, 2 ఈజ్ జే ఎలిమెంట్ అండ్ అనదర్ -1 ఈజ్ కే ఎలిమెంట్. ఓకేనా, ఒక్కొక్క ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి, రైట్? ఈ ఎలిమెంట్ డిఫరెంట్, ఈ ఎలిమెంట్ డిఫరెంట్, ఈ ఎలిమెంట్ డిఫరెంట్ కాబట్టి సో ఇలాగా ఏ ఎలిమెంట్ కూడా ఒకదానితో ఒకటి కలవకూడదు. ఓకేనా, డిఫరెంట్గా ఉండాలి ఎలిమెంట్స్ అనేవి. సో ఓకేనా, అలాగే అలా ఉంటేనే అలా ఉండి మనకి సమ్ చేస్తే జీరో వస్తే దాన్ని మనం త్రీ సమ్ అంటాం. అండ్ ఇఫ్ ఒకసారి నేను -1 యూస్ చేశాను అండ్ దెన్ 2 యూస్ చేశాను అండ్ -1 యూస్ చేశాను, నెక్స్ట్ ట్రిప్లెట్ కోసం నేను 2, 1, 0 తీసుకుంటే ఇది రాంగ్, ఇది ట్రిప్లెట్ అవ్వదు, ఎందుకంటే డూప్లికేట్స్ రిపీట్ అవ్వకూడదు. ఓకేనా, 2 అనేది యూస్ చేసాం కాబట్టి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఓకే, దాన్ని మనం త్రీ సమ్ అంటాం. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఫస్ట్ సొల్యూషన్ మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఈజ్ అవర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఎలా చేయాలంటే, ఫర్ సపోజ్ నేను -1ని ఫస్ట్ ఎలిమెంట్గా తీసుకున్నాను. ఓకే, -1 అనేది నా ఫస్ట్ ఎలిమెంట్ అండ్ నేను ఐ చెక్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్ ఇన్ ద అరే. ఓకేనా, నేను సెకండ్ ఎలిమెంట్ కోసం చెక్ చేసుకుంటాను, సెకండ్ ఎలిమెంట్ కోసం. సో -1 ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్. సో -1 అనేది మన ఫస్ట్ ఎలిమెంట్ అండ్ 1 ఈజ్ 1. సో 1 అనేది ఫస్ట్ ఎలిమెంట్ అండ్ దెన్ జే అనేది మన సెకండ్ ఎలిమెంట్. సో ఈ జే అనేది ఇక్కడ ఉంటుంది అండ్ థర్డ్ ఎలిమెంట్ ఈస్ 1. ఓకేనా, ఇలాగ మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, ఒక 3 ఎలిమెంట్స్ ట్రిప్లెట్ వచ్చినప్పుడు మనం దాన్ని సమ్ చేస్తే జీరో వస్తే మనం ఆ ట్రిప్లెట్ని స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, ఆ ట్రిప్లెట్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, ట్రిప్లెట్ని మనం స్టోర్ చేసి దాన్ని అగైన్ మనం సార్ట్ చేస్తాం. వాట్ విల్ డూ, సార్ట్ చేస్తాం. ఓకేనా, సార్ట్ దేన్ని యూస్ చేస్తాం అంటే సెట్ డేటా స్ట్రక్చర్ యూస్ చేసి మనం దాన్ని సార్ట్ చేస్తాం. ఓకే, సో ఓకే, లెట్స్ రైట్ ఎ సింపుల్ కోడ్ ఫర్ దిస్. సో దీనికి మనకి ఎంత లేదన్నా 3 లూప్స్ యూస్ అవుతాయి. ఓకేనా, we use 3 loops for this. First we'll write a loop that is for loop I equals to 0. Okay, let me move this 1 second. Yeah, I'll write here for I equals to 0, I is less than n and I will increment. ఓకే, ఇప్పుడు ఐ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఐ అనే పాయింటర్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ఎలిమెంట్. దెన్ జే ఎక్కడ ఉంటుంది? సో జే ఈస్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఓకే, జే విల్ బి నెక్స్ట్ టు ది ఐ. ఓకేనా, ఐ పక్కనే జే ఉంటుంది. ఓకేనా, ఐ పక్కనే జే ఉంటుంది, దట్స్ వై ఐ సే ఐ ప్లస్ 1. ఓకే, దెన్ జే ఈస్ లెస్ దాన్ ఎన్ అండ్ జే విల్ ఇంక్రిమెంట్. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ కే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? దెన్ ఫర్ లూప్ ఇంకొక ఫర్ లూప్ k ఈజ్ ఈక్వల్స్ టు జే, దెన్ k ఈజ్ ఈక్వల్స్ టు జే ప్లస్ 1, రైట్? జే ప్లస్ 1. సో k అనేది జే పక్కన ఉంటుంది, రైట్? k ఈజ్ ఎట్ జే పక్కన ఉంటుంది, జే ప్లస్ 1 అండ్ k ఈజ్ లెస్ దాన్ n అండ్ k విల్ ఇంక్రిమెంట్. సో ఇలాగా మనం 3 లూప్స్ రాసాం, రైట్? ఇప్పుడు మనం విల్ చెక్ ఫర్ ఇట్, అంటే ఇప్పుడు మనం అన్నిటిని యాడ్ చేస్తాం, విల్ సమ్ అప్ ఎవ్రీథింగ్. ఐని, జేని, కేని సమ్ చేస్తాం. ఓకే, ఐజేకే యొక్క సమ్ అనేది ఈక్వల్స్ టు 0, ఈక్వల్ టు 0 వస్తే విల్ సే మనం దాన్ని ఏం చేస్తాం అంటే ఫస్ట్ టెంపరీలో స్టోర్ చేద్దాం. ఓకేనా, దానికోసం నేను వెక్టర్ యూస్ చేస్తాను. ఐ యూజ్ అ వెక్టర్ ఆఫ్ ఇంట్ ఆఫ్ టెంప్. ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకొని, ఓకే, దానిలో మనం ఈ array of i ప్లస్ array of k j అండ్ ప్లస్ array of k ని స్టోర్ చేస్తాం. విల్ స్టోర్ ఓకే array of k
సో వీటన్నిటి యొక్క సమ్ అనేది మనం వీటన్నిటి యొక్క ఈ ట్రిప్లెట్స్ని మనం టెంప్ అనే దానిలో స్టోర్ చేస్తాం. ఓకేనా, దాన్ని ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, నేనేం చెప్పాను, దాని తర్వాత స్టోర్ చేసిన తర్వాత ఒకవేళ సమ్ ట్రిప్లెట్స్ అనేది సమ్ చేసినప్పుడు మనకి సమ్ చేసినప్పుడు మనకి ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు దాన్ని నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఆ ట్రిప్లెట్ని సార్ట్ చేయాలి. వాట్ వీ షుడ్ టు డూ, మనం సార్ట్ చేయాలి. సార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, సేమ్ ఎస్ -1 -1 2 ఈ కేసులో ఇలాగే ఉంటుంది. కొన్ని కేసెస్లో సో ఇట్ విల్ చేంజ్ ద వాల్యూ, రైట్, అంటే మనం ఐ అనేది మారుతుంటుంది, జే అనేది మారుతుంటుంది, కే అనేది మారుతుంటుంది కాబట్టి సో అలాగే మనం సార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వి సే సార్ట్, అండ్ సింపుల్ సార్ట్ టెంప్ డాట్, ఎందుకంటే టెంప్లో స్టోర్ చేసాం కాబట్టి టెంప్ డాట్ బిగిన్, సార్ట్ అనేది బిగిన్ అవుతుంది, అండ్ అట్ ద టైమ్ సార్ట్ టెంప్ డాట్ ఎండ్. సో దిస్ విల్ సార్ట్, ఇదేమో మనది సార్ట్ చేస్తుంది, రైట్, ఇట్ విల్ సార్ట్ ది ట్రిప్లెట్. ఓకే, ఇప్పుడు ఆ ట్రిప్లెట్ని మనం స్టోర్ చేయాలి, రైట్, మనం ఆ ట్రిప్లెట్ని రిటర్న్ చేయాలి, రైట్. మన మోటివ్ ఏంటంటే ఆ ట్రిప్లెట్స్ ఏమేమి ఉన్నాయో, ఏవైతే సమ్ చేసినప్పుడు 0 వస్తాయో వాటన్నిటిని మనం రిటర్న్ చేయాలి ఆ ట్రిప్లెట్స్ని. అందుకోసం నేను ఏం చేశానంటే ఐ విల్ క్రియేట్ ఎ సెట్ డేటా స్ట్రక్చర్, సెట్ ఆఫ్ వెక్టర్. ఓకే, ఐ విల్ టేక్ అ వెక్టర్, set vector of int data type, set vector of int of set అంటున్నాను. ఓకే, సెట్. సో ఇది ఏమవుతుందంటే ఇట్ విల్ బి లైక్ సెట్ డాట్ ఇన్సర్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు సెట్ అనే దానిలోకి ఇవన్నీ ఇన్సర్ట్ అవుతాయి అనమాట. సో మనం సెట్ డేటా స్ట్రక్చర్ ఎందుకు యూస్ చేస్తామంటే సెట్ డేటా స్ట్రక్చర్లో డూప్లికేట్స్ అనేది రిపీట్ అవ్వమాట. ఒకసారి నేను ఈ 2ని యూస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ 2 అనే దాన్ని యూస్ చేయకూడదు, రైట్, మళ్ళీ నేను ఈ 2 అనే దాన్ని యూస్ చేయకూడదు కాబట్టి మనం సెట్ డేటా స్ట్రక్చర్ అనేది యూస్ చేసాం. ఓకేనా, సెట్ డేటా స్ట్రక్చర్లో వెనెవర్ మనం వీటిని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ అగైన్ 2 అనేది ఆల్రెడీ సెట్ డేటా స్ట్రక్చర్లో ఉంటే సో ఇట్ వోంట్ టేక్ దిస్. ఓకే, ఇట్ వోంట్ టేక్ దిస్ బికాస్ ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి అది తీసుకోదు. ఓకే, దానికోసం నేను సెట్ డేటా స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. అండ్ ఐ సే నెక్స్ట్ నేనేం చేయాలంటే నెక్స్ట్ మనం వచ్చిన దాన్ని మనం సెట్లో నుంచి వీ షుడ్ రిటర్న్ దట్ ఆన్సర్, రైట్. సో దానికోసం నేను ఇంకొక వెక్టర్ని క్రియేట్ చేస్తున్నాను, ఇంకొక వెక్టర్ ఆఫ్ వెక్టర్. సో వచ్చిన ట్రిప్లెట్స్ అన్నింటినీ మనం సెట్ డేటా స్ట్రక్చర్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సెట్ డేటా స్ట్రక్చర్లో నుంచి వీ షుడ్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అవుట్. వీ షుడ్ అంటే వాటన్నిటిని మనం రిటర్న్ చేసుకోవాలి మళ్ళీ, రైట్. సెట్ డాట్ బిగిన్ and set dot end. So and then I say return my answer. So it will return all of the triplets. ఇవన్నీ ఎన్ని ట్రిప్లెట్స్ వస్తే అన్ని ట్రిప్లెట్స్ అన్నిటిని మన ఈ ఆన్సర్ అనేది రిటర్న్ చేస్తుంది ఇదే. ఓకే, యా. సో దిస్ ఈస్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్కి టైం కాంప్లెక్సిటీ, సిన్స్ వీ యూజింగ్ 3 లూప్స్ హియర్. ఎన్ని లూప్స్ యూస్ చేస్తున్నాం మనం ఇక్కడ? 3 లూప్స్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఫర్ లూప్ అండ్ ఇక్కడ ఒక ఫర్ లూప్ అండ్ ఇక్కడ ఒక ఫర్ లూప్. సో 3 లూప్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ ఈస్ big O of n cube into logarithmic of number of unique triplets. ఎందుకంటే logarithmic of number of unique triplets, unique triplets. సో యూనిక్ ట్రిప్లెట్స్ అనేది ఎందుకన్నా అంటే మనం లాగరిథమిక్ ఆఫ్ యూనిక్ ట్రిప్లెట్స్ ఎందుకు వచ్చాయంటే మనం సెట్ డేటా స్ట్రక్చర్ అనేది యూస్ చేస్తాం. సెట్ డేటా స్ట్రక్చర్లో మనం యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తాం, రైట్. దట్స్ వై లాగరిథమిక్ ఆఫ్ n అనేది వచ్చింది, రైట్. సో దట్ దిస్ ఈస్ అవర్ టైం కాంప్లెక్సిటీ. అండ్ వాట్ అబౌట్ స్పేస్ కాంప్లెక్సిటీలో మనం ఆన్సర్ యారేని యూస్ చేస్తాం. ఎందుకంటే ఆన్సర్ యారేని యూస్ చేస్తాం స్టోర్ చేయడానికి, రైట్. ఆన్సర్ యారేస్ యూస్ చేస్తాం కాబట్టి so then space complexity will be like big O of, then space complexity will be like 2 into big O of number of triplets. So and main important thing ఏంటంటే ఈ number of triplets అనేది it's depend on, so this number of triplets is depend on the input, so it will vary అకార్డింగ్ టు ది ఇన్పుట్. సో మనం ఇది ఇంటర్వ్యూకి చెప్పాలి. సో we should explain to the vary to the input. It will vary to the input. మనం ఎంత ఇన్పుట్ ఇస్తే దానికి బట్టి వేరీ అవుతుంది, ఓకేనా, నంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్ అనేది. సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ ఇన్పుట్.
సో ఇంటర్వ్యూ అడుగుతారు వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్ ఎందుకు రాసామని అడిగితే యూ షుడ్ సే సో ఇట్ విల్ వెరీ టు ది నెంబర్ ఆఫ్ ట్రిప్లెట్స్. సో దిస్ ఈస్ ది టైం కాంప్లెక్స్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే, యా. బట్ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ అనేది చాలా ఎక్కువ టైం కాంప్లెక్సిటీ కాబట్టి మీరు దీన్ని ఆప్టిమైజ్ చేయమని చెప్తాడు, రైట్? సో విల్ టెల్ టు ఆప్టిమైజ్ చేయమంటారు. సో విల్ గో విత్ ది బెటర్ సొల్యూషన్. సో ఓకే, నెక్స్ట్ ఈజ్ అవర్ బెటర్ సొల్యూషన్. ఓకే, ఈ బెటర్ సొల్యూషన్లో మనం ఏం చేయాలంటే మనకి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో టైం కాంప్లెక్సిటీ ఎంత వచ్చింది? బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ వచ్చింది టైం కాంప్లెక్సిటీ. బట్ ఈ బెటర్ సొల్యూషన్కి మనం ఎంత టైం కాంప్లెక్సిటీ డిక్రీజ్ చేయగలమంటే సో వీ కెన్ టేక్ అప్ టు బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్. బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ వరకు మనం టైం కాంప్లెక్సిటీ తేవచ్చు ఇన్ బెటర్ సొల్యూషన్. సో ఆ బెటర్ సొల్యూషన్ ఎలా చేయొచ్చు? మనం బెటర్ సొల్యూషన్ మామూలుగా మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏం చేసాం? మనం అరే ఆఫ్ ఐ ప్లస్ అరే ఆఫ్ కే అరే ఆఫ్ జే ప్లస్ అరే ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వచ్చింది, రైట్? 0 వచ్చింది. మనకి సమ్ చేసి ఈ మూడింటికి మనం సమ్ చేస్తే మనకి 0 వచ్చింది ఆన్సర్. సో మనం దాన్ని ట్రిప్లెట్కి కన్సిడర్ చేసి మనం సార్ట్ చేసి మనం విల్ జస్ట్ రిటర్న్ ఇట్, రైట్? సో బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్ ఎందుకంటే ఇక్కడ 3 లూప్స్ యూజ్ అయ్యాయి. అరే ఆఫ్ కి ఐకి, అరే ఆఫ్ జేకి, అరే ఆఫ్ కి 3 లూప్స్ యూజ్ అయ్యాయి కాబట్టి వీ కెన్ సే 3 లూప్స్ యూజ్ చేసాం కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఒక లూప్ని తీసేయాలి. బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ రావాలంటే వీ షుడ్ టేక్ 1 లూప్. సో 1 లూప్ చేస్తే మనకి ఎలా వస్తుంది సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే కలిసే దానికోసం నేను చెప్తానంటే అరే ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ array of I plus array of j. సో ఓకే, సో దీన్ని ఈ మెథడ్ యూస్ చేస్తే ఎలా అవుతుందంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఈస్ మై array of I. ఓకే, సో లెట్ మీ యూజ్ అనదర్ పెన్. యా, సో ఓకే, ఇప్పుడు నేను ఈ ఐని నేను -1 అనుకున్నాను. ఓకే, యా, ఇక్కడ జేని నేను -1 అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఓకే, -1 ఆఫ్ ప్లస్ -1, సో ఇట్ విల్ లైక్ -2. సో 2 యాడ్ అవుతాయి కాబట్టి -2 అండ్ ఇట్ విల్ గివ్ మీ +2, రైట్? +2. ఇప్పుడు నేను +2 ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? +2 ఉందా అరేలో +2 ఉందా? యా, ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ కే. సో నేను ఈ విధంగా కేని ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా? యా, ఈ విధంగా కేని ఫైండ్ అవుట్ చేస్తాను. బట్ ఇది ప్రతి ఒక్క ఎలిమెంట్కి వర్కౌట్ అవుతుంది. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. లెట్ మీ erase this. యా, సో ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఐ నేను 2 అనుకుంటున్నాను, జే నేను 4 అనుకుంటున్నాను. ఓకే, జే ఈజ్ మై 4. ఓకే, ఇప్పుడు సో minus of 2 minus 4, right? So sorry, this is -4. Okay, 2 minus of 2 4, right? సో ఇప్పుడు మనకి ఎలా వస్తుంది? -2 ఈజ్ ఈక్వల్స్ టు +2 మనకు వచ్చింది. ఇప్పుడు మనం యారేలో +2 ఎక్కడుంది? +2 ఇక్కడ ఉంది. నో, మనం చెప్పాం కదా డూప్లికేట్స్ అనేది రిపీట్ అవ్వకూడదు, రైట్? array of ఐ ఎలిమెంట్ డిఫరెంట్గా ఉండాలి, జే ఎలిమెంట్ నాట్ ఐ ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి, జే ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉండాలి, కే ఎలిమెంట్ అనేది కూడా డిఫరెంట్గా ఉండాలి, అండ్ డూప్లికేట్స్ కూడా రిపీట్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఐ ఎలిమెంట్ సేమ్గా ఉంది, కే ఎలిమెంట్ కూడా సేమ్గా ఉంది. సో దిస్ ఈస్ రాంగ్. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం హ్యాషింగ్ యూస్ చేస్తాం. విల్ యూస్ హ్యాషింగ్. ఓకే, సో లెట్స్ సీ హౌ వీ కెన్ యూస్ హ్యాషింగ్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ ఏమైందంటే మన ప్రాబ్లం వచ్చింది. సో కరెంట్ ఎలిమెంట్ అనేది కరెంట్ ఎలిమెంట్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, కరెంట్ ఎలిమెంట్ అనేది ఈ +2కి ఈక్వల్గా ఉండకూడదు. కరెంట్ ఎలిమెంట్ కూడా +2 అండ్ మనకు వచ్చిన కే కూడా +2 కాబట్టి సో దిస్ ఈస్ రాంగ్. దీనికోసం మనం హ్యాషింగ్ ఎలా చేయాలంటే ఐల్ సే, సో దీన్ని సింపుల్ ఎలాగ చేయొచ్చు అంటే సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, దీన్ని నేను ఐ అన్నాను, దీన్ని నేను జే అన్నాను. ఓకే, నేను ఐజే అన్నాను. ఓకేనా? మిగతా ఎలిమెంట్స్ని నేను ఏం చేస్తానంటే నేను హ్యాష్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసేసాను 1 2. ఓకే, యా, ఇప్పుడు ఏం చేద్దాం? మనం మైనస్ చేద్దాం. సో ఓకే, ఆ ఫార్ములా ఇందాక ఫార్ములా యూస్ చేసుకుని దట్ ఈస్ array of k is equals minus of array of I
plus array of j. So keep you remember this. So minus of minus 1, right? సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది ఆన్సర్? మైనస్ ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2, రైట్? ప్లస్ 2 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐల్ చెక్ ప్లస్ 2 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందో లేదా అని నేను చెక్ చేసుకుంటాను. ఎస్, హ్యాష్ మ్యాప్లో ఉంది. సో ఓకే, హ్యాష్ మ్యాప్లో ఉంది. సో ఐల్ టేక్ ఇట్. వాటిని తీసుకొని నేనేం చేస్తానంటే ఐల్ నెక్స్ట్ అండ్ సేమ్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో దెన్ ఐ గెట్ అవుట్పుట్ యాజ్ 0. సో నేను దీన్ని ఏం చేస్తానంటే సార్ట్ చేసి అగైన్ సేమ్ సార్ట్ చేసి నేను ఆన్సర్ అరేలో స్టోర్ చేసుకుంటాను, రైట్? టెంప్లో స్టోర్ చేసుకుంటాను. టెంప్లోన లేకపోతే ఫస్ట్ దీన్ని సార్ట్ చేసి విల్ స్టోర్ ఇన్ టు ద ఆన్సర్ అరే. తర్వాత మనం దీన్ని రిటర్న్ చేసేస్తాం. సో ఓకే, దిస్ ఈస్ హౌ వే గోయింగ్ టు డూ. ఓకే, స్టెప్ బై స్టెప్ చూద్దాం అసలు వర్కౌట్ ఉందో. ఓకే, సో నేనేం చేస్తానంటే ఐల్ టేక్ అ హ్యాష్ మ్యాప్. I'll take a hash map. So ఇప్పుడు ఏం చేద్దామంటే, so let me move this, let me erase this. Yes, so this is a better solution. So ఇప్పుడు ఏం చేద్దామంటే విల్ సే నేను దీన్ని ఫస్ట్ ఎలిమెంట్ నేను ఐగా తీసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ ఐ. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం దీన్ని చేద్దాం. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేసుకొని నెక్స్ట్ ఎలిమెంట్ నేను జే నేను తీసుకున్నాను అంటే దీన్ని తీసుకున్నాను, 0ని. ఓకే, ఇప్పుడు మనకి ఎలా వస్తుందంటే మైనస్ ఆఫ్ ప్లస్ 0. సో వి గెట్ ప్లస్ 1 వచ్చింది. సో ఓకే, నేనేం చేస్తానంటే ప్లస్ 1 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చూస్తాను. ప్లస్ 1 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా లేదు. సో హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి దెన్ వాట్ ఐ సే ఇస్ నేను ఈ 0ని హ్యాష్ మ్యాప్లోకి ఇన్సర్ట్ చేస్తాను. నేనేం చేస్తానంటే ఐల్ ఇన్సర్ట్ దిస్ 0 ఇంటూ ది హ్యాష్ మ్యాప్. ఓకే, ఐల్ ఇన్సర్ట్ ది 0 ఇంటూ ది హ్యాష్ మ్యాప్. సో ఓకే, ఈ 0ని నేను హ్యాష్ మ్యాప్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఐ ఇన్సర్ట్ 0 ఇంటూ ది హ్యాష్ మ్యాప్లో 0 ఇన్సర్ట్ చేసి ఐ మూవ్ జే అనేది నేను మూవ్ చేసేసాను. ఓకే, ఐ మూవ్ జే. సో ఓకే, నెక్స్ట్ నేను సేమ్ అదే చేశాను మళ్ళీ -1 -1 +1. ఓకే, ఇప్పుడు మనకు ఆన్సర్ అయితే వస్తుంది 0 వస్తుంది. నేను 0 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందో లేదో అని చూస్తాను. ఓకే, ఎస్, 0 అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది. 0 అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి సో హ్యావ్ గాట్ ఏ ట్రిప్లెట్. ఓకే, మనకి ఒక ట్రిప్లెట్ వచ్చింది, రైట్? ఇప్పుడు ఈ ట్రిప్లెట్ని ఏం చేస్తామంటే మనం ట్రిప్లెట్ని నేను తీసుకుంటాను అనమాట. ఐ విల్ టేక్ దిస్ ట్రిప్లెట్. ఓకే, ట్రిప్లెట్ని తీసుకొని నేను ఏం చేస్తానంటే ఈ ట్రిప్లెట్ని సార్ట్ చేసి మనం స్టోర్ చేసుకుంటాం. టెంప్లో స్టోర్ చేసుకుంటాం. -1, 0, 1. సో సార్ట్ చేస్తే ఇలా వస్తుంది, రైట్? సార్ట్ చేస్తే ఇలా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం జే పాయింటర్ మూవ్ చేసే ముందు ఈ 1ని కూడా నేను హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ చేసేస్తాను. ఓకే, ఐ ఇన్సర్ట్ 1. ఓకే, ఐ ఇన్సర్ట్ 1 హియర్. అగైన్ సో దిస్ 2 వాస్ డన్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు 2. నెక్స్ట్ మనం 2తో చేస్తాం. సో నెక్స్ట్ ఈస్ -1 -1 +2. సో ఓకే, విల్ గెట్ -1. సో విల్ గెట్ -+1. సో -1. సో -1 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా? లో. -1 అనేది హ్యాష్ మ్యాప్లో లేదు కాబట్టి విల్ ఇన్సర్ట్ 2 ఇంటూ ది హ్యాష్ మ్యాప్. 2ని హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ చేసేస్తాం. విల్ ఇన్సర్ట్ 2 ఇంటూ ది హ్యాష్ మ్యాప్, రైట్? విల్ ఇన్సర్ట్ 2 to the hash map and we move. Then I move. Then I got J, right? Okay, -1 plus -1 of minus. So we get minus of minus, that means plus. So we get +2. So we get +2. Yes, +2 అనేది హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా? ఎస్, +2 అనేది హ్యాష్ మ్యాప్లో ఉంది కాబట్టి సో ఐ గాట్ ఏ ట్రిప్లెట్, రైట్? మనకు ట్రిప్లెట్ వచ్చింది. సో నేను ఏం చేస్తానంటే ఐ ఇన్సర్ట్ దిస్ ట్రిప్లెట్. ఫస్ట్ నేను ఈ ట్రిప్లెట్ని ఏం చేస్తానంటే ఐ టేక్ దిస్ ట్రిప్లెట్. ఈ ట్రిప్లెట్ నేను ఏం చేస్తానంటే విల్ సార్ట్ ఇట్. మనం సార్ట్ చేస్తాం. ఈ ట్రిప్లెట్ని సార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ట్రిప్లెట్ విల్ బి లైక్ -1, -2, రైట్? ఇలాగ ఉంటుంది ట్రిప్లెట్ని సార్ట్ చేసిన తర్వాత, రైట్? సో ఇలాగా మనకి ఫస్ట్ సో ఓకే, బిఫోర్ మూవింగ్ ఇన్ టు నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఏం చేస్తానంటే -1ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, హ్యాష్ మ్యాప్లో ఇన్సర్ట్ చేసేస్తాం. విల్ ఇన్సర్ట్ -1 into the hash map. So okay, next we'll move. We got J. So -1 plus of -4. So we'll get +3, right? +3. So +3 అనేది లేదు కాబట్టి హ్యాష్ మ్యాప్లో విల్ ఇన్సర్ట్ -4 to here. సో ఇక్కడతో మనకి ఫస్ట్ ఐటరేషన్ అనేది కంప్లీట్ అయింది, రైట్? ఒక ఐటరేషన్ -1కి అన్నిటికీ ట్రిప్లెట్స్ మనం కనిపెట్టేసాం. సో -1కి ఇట్స్ ఓవర్, ఇట్స్ రైట్.
ఓకే, ఇట్స్ ఓవర్. సో మనకి -1కి ఎన్ని ట్రిప్లెట్స్ వచ్చాయి మనకి, ఇప్పటివరకు ఎన్ని ట్రిప్లెట్స్ వచ్చాయి మనకి, వీ గాట్ టూ ట్రిప్లెట్స్ వచ్చాయి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం ఐ పాయింటర్ని మూవ్ చేయాలి. వీ షుడ్ మూవ్ ది ఐ పాయింటర్. సో ఇప్పుడు మన ఐ పాయింటర్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, ఇట్ విల్ పాయింటింగ్ 0. ఇట్ ఈస్ పాయింటింగ్ 0. So it will pointing 0 and here the j is pointing the next element. So మనకు తెలిసిందే will say minus of 1, that means sorry 0 of -1. So minus of -1, minus of -1 అంటే this is +1. సో +1. సో ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఐకి వెళ్ళిపోయామో ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఇట్ విల్ బికమ్ ఎంటీ. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. వన్స్ ఒక ఎలిమెంట్కి మనం ట్రిప్లెట్స్ కనిపెట్టిన తర్వాత, ట్రిప్లెట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్కి ఎప్పుడైతే మనం మూవ్ అయ్యామో అప్పుడు మనకి హ్యాష్ సెట్ అనేది ఎంటీ అవ్వాలి. హ్యాష్ సెట్ షుడ్ నీడ్ టు బి ఎంటీ. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం న్యూగా ఇన్సర్ట్ చేస్తాం దీనిలోకి, రైట్. లైక్ దిస్ 1 అండ్ నెక్స్ట్ 1 అనేది ఇన్సర్ట్ చేసేసాం, రైట్. హ్యాష్ సెట్ లేదు కాబట్టి we'll just insert that element. I will move to next 2. So 0 plus 2, so -2, right. -2 వచ్చింది. సో I'll insert this here. సో ఇలాగ మనం అన్నిటికీ ఐకి చేస్తాం, తర్వాత ఐ చేస్తాం అలాగా. సో we'll do this అప్ టు ఇలాగ అన్ని చేసుకొని మనకి వచ్చిన ట్రిప్లెట్స్ అన్నిటి మనం రిటర్న్ చేస్తాం, రైట్. సో let's try to write a quickly a code for this. సో దీనికి మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక సెట్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తాను. ఓకే, I'll say set data structure of int of set. దెన్ నేను ఒక లూప్ యూజ్ చేస్తాను. విల్ యూజ్ 2 loops, రైట్. మనకి టైం కాంప్లెక్సిటీ ఎంత రావాలి, బిగ్ ఆఫ్ n² రావాలి, రైట్. టైం కాంప్లెక్సిటీ, దట్స్ వై we use 2 loops. సో i equals 0, i is less than n, and i plus plus. You guys know this. So next another loop. సో j is equals to i plus 1, right. i plus 1 because j అనేది నెక్స్ట్ టు i ఉంటుంది కాబట్టి. సో j is less than n and j will increment. సో ఓకే, ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తానంటే, సో నేను ఇంకొక హ్యాష్ సెట్ని క్రియేట్ చేస్తాను. ఎందుకంటే whenever one element was completed, hash map should need to be empty, right. సో ఓకే, ఒక ఎలిమెంట్ ఓకే, మనం ఆ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ -1కి చెక్ చేసాం, -1 అన్నిటికీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఒక ఎలిమెంట్కి కంప్లీట్ అయింది, మనకి ట్రిప్లెట్స్ వచ్చాయి. సో ఒక ఎలిమెంట్కి అయినప్పుడు హ్యాష్ మ్యాప్లో ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్. హ్యాష్ మ్యాప్లో సంథింగ్ లైక్ 0 1 2 3 ఉందనుకోండి. ఈ హ్యాష్ మ్యాప్ మొత్తం మళ్ళీ ఎంటీ అయిపోవాలి, రైట్. హ్యాష్ మ్యాప్ మొత్తం ఎంటీ అయిపోవాలి. సో దానికోసం మనం ఇక్కడ ఒక రాద్దాం, రైట్. వి సే హ్యాష్ సెట్, వి సే సెట్ ఆఫ్ ఇంట్ of hash set. సో దిస్ విల్ కీప్ ట్రాక్ అనమాట. ఎందుకంటే ఇది నేను ఫర్ లూప్ ఐ కింద ఎందుకు రాశానంటే, వెన్ ఎవర్ ఐ అనేది ఇంక్రిమెంట్ అయినప్పుడు ఈ సెట్ అనేది ఎంటీ అయిపోతుంది. ఓకేనా, హ్యాష్ సెట్ అనేది ఎంటీ అయిపోతుంది, రైట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. వెన్ ఎవర్ ఐ ఇంక్రిమెంట్స్, సో సెట్ విల్ బికమ్ ఎంటీ. సో అందుకోసం మనం సెట్ కిందే రాస్తాం దాన్ని, హ్యాష్ సెట్ కింద రాస్తాం, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసామంటే, థర్డ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ కే ఎలిమెంట్, రైట్. కే ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ అంటే దాన్ని ఏం చేసాం, మైనస్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అనొచ్చు, లేదా మీరు array of i అని కూడా వచ్చు. ఐ కెన్ సే array of i ప్లస్ array of j, రైట్. సో ఇది మనకి కే అనే ఎలిమెంట్ని ఇస్తుంది, రైట్. దిస్ విల్ గివ్ అస్ ద కే ఎలిమెంట్. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం తర్వాత ఏం చేయాలి, మనం హ్యాష్ సెట్లో చెక్ చేయాలి ఆ ఎలిమెంట్ అనేది ఉందా లేదా అని. హ్యాష్ సెట్లో చెక్ చేయాలి. వన్స్ ఇది ఇలా చేసిన తర్వాత మనకి 2 ఎలిమెంట్స్ని మైనస్ చేసిన తర్వాత మనకి థర్డ్ ఎలిమెంట్ వస్తుంది, రైట్. థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. ఆ ఎలిమెంట్ అనేది హ్యాష్ సెట్లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోవడం కోసం ఐల్ రైట్ ఎ కండిషన్, ఇఫ్ హ్యాష్ సెట్ డాట్ ఫైండ్. సో వీఆర్ ఫైండింగ్ ది ఎలిమెంట్, finding third element, so which is not equal to with the hash set dot end. So up to end వరకు మొత్తం హ్యాష్ సెట్ ని మనం చూస్తాం. ఓకే, విల్ లుక్ ఫర్ ది హ్యాష్ సెట్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం, సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే,
ఒకవేళ ఎస్ దానిలో ఆ ఎలిమెంట్ ఉంటే ఏం చేస్తామంటే మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి, రైట్? మనం టెంప్లో దాన్ని స్టోర్ చేస్తాం ఫస్ట్. ఆ ట్రిప్లెట్ని మనం స్టోర్ ఇన్ ది టెంప్లో స్టోర్ చేస్తాం ఆ ట్రిప్లెట్ని. సో ట్రిప్లెట్ ఎలా ఉంటుంది? విల్ సే array of I plus array of j plus third element is nothing but k, right? Third element అన్నారు, then you get to understand more. సో వన్స్ మనం ట్రిప్లెట్ని స్టోర్ చేసిన తర్వాత టెంప్లో మనం ఏం చేయాలి? వి షుడ్ సార్ట్ ఇట్, రైట్? మనం సార్ట్ చేసి రిటర్న్ చేయాలి. సార్ట్ ఎలా చేస్తాం? విల్ సే సార్ట్, సింప్లీ విల్ యూస్ ఫంక్షన్ సార్ట్ టెంప్, ఎందుకంటే టెంప్లో ఉంది కాబట్టి టెంప్ డాట్ బిగిన్ and temp dot end. So it will sort it. Say okay, ఒకసారి సార్ట్ చేసిన తర్వాత విల్ ఇన్సర్ట్ ఇన్ టు ది సెట్ డేటా స్ట్రక్చర్. సో ఇది ఎందుకు క్రియేట్ చేసామంటే విల్ ఇన్సర్ట్ ట్రిప్లెట్స్ ఇన్ టు దట్. ఓకే, దానిలోకి మనం ట్రిప్లెట్స్ ఇన్సర్ట్ చేస్తాం. సో సెట్ డాట్ ఇన్సర్ట్ టెంప్, ఇన్సర్ట్ ట్రిప్లెట్స్ ఫ్రమ్ టెంప్. సో at that same time we'll say hash set dot insert nums array of j. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇదంతా మనకి సెట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ని మనం రిటర్న్ చేయాలి, రైట్? వీ షుడ్ రిటర్న్ అవర్ ఆన్సర్. దానికోసం నేను చేస్తాను, విల్ క్రియేట్ అనదర్ వెక్టర్ of int of answer. సో ఆన్సర్, సో సెట్లో ఉన్న ఆన్సర్స్, సెట్లో ఉన్న ట్రిప్లెట్స్ అన్నిటిని మనం తీసుకుంటాం. సెట్ డాట్ బిగిన్ అండ్ సెట్ డాట్ ఎండ్, రైట్? సెట్ డాట్ ఎండ్. సో we will just simply return our answer. So simply return our triplets. So what will be the time complexity? Time complexity, obviously we go of n square because we are using two loops. We are only using two loops మాత్రం యూజ్ చేస్తున్నాం కాబట్టి we go of n square into log of m. What is this log of m? సో ఇక్కడ మనం సెట్ అనేది మనం ఇక్కడ తీసుకున్న సెట్ ఏంటంటే, సో ఆర్డర్డ్ మ్యాప్, రైట్? ఆర్డర్డ్ మ్యాప్ తీసుకున్నాం కాబట్టి ఇట్ విల్ బి లైక్ log of m. ఒకవేళ మీరు అన్ఆర్డర్డ్ మ్యాప్ తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ అన్ఆర్డర్డ్ మ్యాప్ దెన్ ఇట్ విల్ బి big of 1. ఓకే, టైం కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ big of 1 ఉంటుంది అప్పుడు, రైట్? ఇట్ విల్ బి లైక్ big of 1, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ log of m. ఓకే, ఇది క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వి షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్ విల్ బి big of 1 if we take అన్ఆర్డర్డ్ మ్యాప్. సో ఓకే, what will be the time complexity for this? What will be the space complexity? Space complexity అనేది big of n అవుతుంది because we are storing everything in the answer, right? Answer లో మనం స్టోర్ చేస్తాం కాబట్టి big of n plus at the same time big of number of unique triplets. ఓకే, యూనిక్ ట్రిప్లెట్స్. మళ్ళీ ఇది ఎందుకంటే మనం ట్రిప్లెట్స్ అన్నిటిని స్టోరింగ్ ఇన్ టు ది హ్యాష్ సెట్, రైట్? దీనికోసం ఇంకొక హ్యాష్ సెట్ యూస్ చేసాం. ఇంకొక హ్యాష్ సెట్లో మనం దీన్ని స్టోర్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ వై ఇన్సర్టింగ్ into the hash set. రైట్, మనం వాటిని అన్నిటిని హ్యాష్ సెట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. వీటిని ట్రిప్లెట్స్ అన్నిటిని ఇన్సర్టింగ్ ఆల్ ఆఫ్ ది ట్రిప్లెట్స్ ఇన్ టు ది హ్యాష్ సెట్. సో దానికోసం టైం కాంప్లెక్సిటీ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ big of n for storing the answer and big of number of unique elements, unique triplets to store in the hash set. Okay, so this is the better solution. Okay, next is our optimal solution. So okay, optimal solution మనం ఎలా యూస్ చేయాలి? సో మనకు తెలుసు, we should say array of I plus array of j plus array of k is equals to మనకు సమ్ చేస్తే 0 రావాలి. సో దట్ ఈస్ అవర్ ట్రిప్లెట్. సో విల్ రిటర్న్ ఇట్. సో ఓకే, దీనికోసం ఏం చేసుకున్నట్టే ఐ విల్ టేక్ ఎన్ బిగ్గర్ ఎగ్జాంపుల్. సో ఇది ఆప్టిమల్ సొల్యూషన్ కాబట్టి మనం ఏది చేసినా సింగిల్ ఐటరేషన్లో చేయాలి, రైట్? విల్ డూ ఇన్ సింగిల్ ఐటరేషన్. అంటే మనం సింగిల్ లూప్ మాత్రం యూస్ చేయాలి. వి యూస్ సింగిల్ లూప్లోనే మనం చేయాలి, రైట్? యా, దానికోసం నేనేం చేస్తానంటే ఐల్ సే ఫస్ట్ నా ఐ పాయింటర్ అనేది ఎక్కడ ఉంటుంది అండ్ జే పాయింటర్ అనేది బిసైడ్ పక్కనే, ఐకి పక్కనే ఉంటుంది, రైట్? సో j equals to i plus 1, you know it. ఓకే, ఇప్పుడు నా k పాయింటర్ అనేది ఎట్ లాస్ట్ ఉంటుంది.
అట్ లాస్ట్ ఉంటుంది. ఓకే, రిమెంబర్ వన్ థింగ్, మనకిచ్చిన యారే ఏదైతే ఉందో ఈ యారే అనేది షుడ్ బి సార్టెడ్. యారే అనేది సార్ట్ అయిపోయి ఉండాలి. ఫస్ట్ మీకు ఇచ్చిన ఎలిమెంట్స్ అనేది సార్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఫర్ సపోజ్ యూ హెవ్ గివెన్ అన్ యారే, సో ఇట్ విల్ కంటైన్స్ ఎలిమెంట్స్ లైక్ 3 2 1 4. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా సార్ట్ అయిపోవాలి, మీరే సార్ట్ చేసుకోవాలి. రైట్, ఐ 1 2 3 4 ఇలాగా సార్ట్ అయిన తర్వాతే మనం ఐ పాయింటర్, దీన్ని మనం జే పాయింటర్, అండ్ లాస్ట్లో ఉండేదాన్ని మనం కే పాయింటర్ అని అంటాం. సో ఓకే, సో ఇట్ విల్ వర్క్ లైక్ దిస్. సో వీ షుడ్ మస్ట్ సార్ట్ ది గివెన్ యారే. ఓకే, వన్స్ ఐ సెట్ దిస్, తర్వాత నేను ఏం చేస్తానంటే మనకి ఇచ్చిన వాటిని అన్నిటిని మనం యూజింగ్ దిస్ ఫార్ములా మనం అన్నిటిని యాడ్ చేస్తాం. విల్ యాడ్ ఎవ్రీథింగ్. సో దెన్ ఇట్ విల్ బి లైక్ -2 + 2 = మనకి ఎంత వస్తుంది, విల్ గెట్ -2. సో వీ గాట్ -2. సో బట్ -2 అనేది <0, రైట్? -2 ఈజ్ <0. we need 0, right? -2 is less than 0, and we need 0, but it is lesser than 0, and it -2 అనేది <0 కాబట్టి ఓకే. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, సో కెన్ ఐ మూవ్ -k? నేను -kని మూవ్ చేయొచ్చా? -kని మూవ్ చేస్తే ఏమవుతుంది, -2 వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? -2 వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, బట్ ఇట్ షుడ్ నాట్ డిక్రీజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ యారే అనేది సార్టెడ్ అయింది. దిస్ యారే ఈజ్ సార్టెడ్, సో వీ షుడ్ నాట్ మూవ్ -kని మనం మూవ్ చేయకూడదు. సో వీ షుడ్ నాట్ మూవ్ -k. ఆ కేసులో ఏం చేస్తాం, విల్ మూవ్ ది జే, రైట్? -2 అనేది అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, -2 విల్ ఇంక్రిమెంట్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోదాం. విల్ గో టు నెక్స్ట్ ఎలిమెంట్. దెన్ ఐ సే దిస్ విల్ మూవ్. మనం ఇక్కడికి వచ్చేస్తాం. సో -2 of 2, సో విల్ గెట్ సేమ్ -2, రైట్? విల్ గెట్ సేమ్ -2. సో అగైన్ మనం మళ్ళీ జే పాయింటర్ మూవ్ చేస్తాం. జే పాయింటర్ మూవ్ చేసినప్పుడు విల్ గెట్ -1. సో ఐ విల్ సే -2 -1 2 -2 + 2, so we get 0. So okay, whenever we get 0, sorry, it's not 0, it's so -2 -1 + 2, so it's -1, so it's again -1. So we'll move, so we'll move again -1 చేస్తే సేమ్ అదే వస్తుంది, మళ్ళీ -1, సేమ్ జే చేసిన మళ్ళీ -1 వస్తుంది. సో విల్ మూవ్ టు హియర్, విల్ కమ్ హియర్ 0, సో -2, so 0 and 2, so +2 -2 cancel, we got 0, right? So okay, whenever we got 0, so okay, మనకి ఎప్పుడైతే 0 వస్తుందో నేను ఏం చేస్తానంటే ఈ ట్రిప్లెట్ని నేను తీసుకుంటాను. ఓకే, ఐ విల్ టేక్ దిస్ ట్రిప్లెట్ అండ్ స్టోర్ -2 0 2. సో ఓకే, నేను ఈ ట్రిప్లెట్ తీసుకొని స్టోర్ చేసుకున్నాను. సో అగైన్ నేను మళ్ళీ మూవ్ చేస్తాను. సో దెన్ ఐ గెట్ సేమ్ జే, బట్ మనం ఒక్కసారి యూజ్ చేసేసాం కాబట్టి 0ని మనం వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ అగైన్. మనం యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ యూజ్ చేయకూడదు, రైట్? సో ఐ విల్ మూవ్ ద జే పాయింటర్ టు డైరెక్ట్లీ హియర్. సో ఇప్పుడు నా జే పాయింటర్ అనేది ఇక్కడ ఉంది, బట్ కే కూడా మనం యూజ్ చేసేసాం. సో రిమెంబర్, ఐ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఐ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది, అండ్ ఇది మూవ్ అవ్వదు. ఓకేనా, ఓన్లీ ఐ అండ్ జే మాత్రమే మూవ్ అవుతాయి. ఓకే, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఓన్లీ ఐ అండ్ జే మాత్రమే మూవ్ అవుతాయి. సో ఇక్కడ మనం 0ని 2ని తీసుకోకూడదు. ఇప్పుడు మనం 0ని 2ని అగైన్ తీసుకోకూడదు, బికాస్ దే ఆర్ ఇన్ ది ట్రిప్లెట్. 0 and 2 అనేది ట్రిప్లెట్లో ఉన్నాయి, రైట్? ట్రిప్లెట్లో ఉన్నాయి కాబట్టి వీ షుడ్ నాట్ హ్యావ్ టు టేక్ దిస్ 0 and 2. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సో నా ఇప్పుడు జే అనేది ఇప్పుడు కే అనేది ఇక్కడికి వస్తుంది, రైట్? కే అనేది ఇక్కడికి వస్తుంది, అండ్ అగైన్ కే అనేది ఇక్కడికి వస్తుంది. సో వెన్ ఎవర్ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కే అనేది క్రాస్ అవుతుంది, ఇట్ విల్ క్రాస్ ది జే. ఇప్పుడు కే అనేది ఇక్కడికి వస్తుంది, రైట్? కే అనేది మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చినప్పుడు వెన్ ఎవర్ ఇట్ విల్ క్రాస్, ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో ఇది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ నో మోర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో ఓకే, వెన్ ఎవర్ ఐ అండ్ జే అనేది క్రాస్ అయినప్పుడు వాల్యూ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ నో మోర్ ఇన్ సార్టెడ్ ఆర్డర్.
నాట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ కాబట్టి సో ఇక్కడతో విల్ స్టాప్ ది ఐటరేషన్. సో ఇక్కడతో అయిపోతుంది కాబట్టి విల్ స్టాప్ ది ఐటరేషన్. సో విల్ స్టాప్ ది ఐటరేషన్. సో ఫస్ట్ మనకి ఒక ట్రిపులెట్ వచ్చింది, రైట్? ఒక ట్రిపులెట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం వెన్ ఎవర్ ఐ అండ్ జే కే అండ్ జే అనేది క్రాస్ అయిన తర్వాత మనం స్టాప్ చేసేసి ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. వాట్ విల్ డూ? ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. విల్ ఇంక్రిమెంట్ ది ఐ. సో ఓకే, ఐ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. బట్ -2 ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది ట్రిప్లెట్. -2 అనేది సేమ్ ట్రిప్లెట్ లో ఉంది. సో వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. సో విల్ మూవ్ ఐ. సో సేమ్ -2. సో విల్ మూవ్ ఓకే -1. -1. ఇప్పుడు మనం అగైన్ నా జే అనేది ఇక్కడ ఉంటుంది అండ్ కే అనేది కూడా సేమ్ ఎట్ లాస్ట్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే జే వాల్యూ -2 2 ఇలా మనం చేసుకుంటే వెళ్తాం. విల్ గెట్ 0. సో విల్ గెట్ 0 అగైన్. మనకి అగైన్ మళ్ళీ 0 వస్తుంది. సో మనం దీన్ని తీసుకెళ్ళి స్టోర్ చేసుకుంటాం ట్రిప్లెట్ని. సో ఇట్ విల్ బి లైక్ -1 -1 2 ఇలాగ మనం స్టోర్ చేస్తాం. దెన్ అగైన్ విల్ మూవ్ ది జే పాయింటర్. ఇప్పుడు మన జే పాయింటర్ అనేది సేమ్ ఇక్కడ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్. మనం చేసేసాం కాబట్టి విల్ జస్ట్ మూవ్ ఇట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది జే పాయింటర్. సో విల్ గెట్ -1 -1. -1 మళ్ళీ యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే మనం దట్ వాజ్ ఆల్రెడీ ఇన్ ది ట్రిప్లెట్. సో ఆల్రెడీ ట్రిప్లెట్లో ఉంది కాబట్టి వీ డోంట్ యూజ్ ఇట్. So then I go here J, then it will be like -1 0 2. So మనం నెక్స్ట్ ఇలా యూజ్ చేయకూడదు, ఎందుకంటే -1 0 అనేది ఆల్రెడీ ట్రిప్లెట్లోనే ఉన్నాయి. సో ఎస్, సో మనం చేయకూడదు, ఎందుకంటే సో వీ షుడెంట్ యూస్ బికాస్ డూప్లికేట్స్ అనేది రిపీట్ అవ్వకూడదు కాబట్టి 0 0 0 ఉంది. సో విల్ యూజ్ ఇట్. సో ఓకే, సో ఇక్కడ వచ్చేస్తుంది. దెన్ ఇట్ విల్ బి లైక్ -1. సో ఇట్ ఈస్ 0 and 2. సో we get 1, right? We'll get 1 or -1, sorry, -1 వస్తుంది నెక్స్ట్ యాడ్ చేస్తే. సో -1. సో విల్ మూవ్. -1 వస్తుంది కాబట్టి విల్ మూవ్ ద జే పాయింటర్. సో జే పాయింటర్ అనేది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, బట్ జే పాయింటర్లో అనేది 2 అనేది సేమ్ అక్కడే ఉంది, రైట్? 2 ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది ట్రిప్లెట్లో ఉంది కాబట్టి వీ డోంట్ యూస్ జే. తర్వాత మనం కేని డిక్రిమెంట్ చేస్తాం. సో కేని డిక్రిమెంట్ చేస్తాం అండ్ విల్ డిక్రిమెంట్ కే అగైన్, డిక్రిమెంట్ కే అగైన్. సో అలాగా కేని డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ద మూమెంట్ కే అనేది జే అనేది ఇక్కడ ఉంటుంది, కే అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ద మూమెంట్ కే జే అనేది క్రాస్ అయినప్పుడు విల్ గెట్ ద సో ఇట్ ఈస్ నో మోర్ ఇన్ ది సార్టెడ్ ఆర్డర్. ఇట్స్ నో మోర్ ఇన్ ది సార్టెడ్ ఆర్డర్లో లేదు కాబట్టి విల్ స్టాప్ దిస్. మనం దీన్ని స్టాప్ చేసేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏం చేస్తామంటే విల్ జస్ట్ మూవ్ అవర్ ఐ పాయింటర్ మూవ్ చేస్తాం, రైట్? సో నెక్స్ట్ ఐ పాయింటర్ మళ్ళీ -1. సో -1 అయిపోయింది కాబట్టి విల్ మూవ్ అగైన్. సో విల్ మూవ్ దెన్ వి గో టు హియర్ అగైన్ 0 దగ్గరికి వెళ్తాం, రైట్? 0 దగ్గరికి వెళ్తాం. దెన్ ఇట్ విల్ బికమ్ జే పాయింటర్. నెక్స్ట్ దిస్ విల్ బికమ్ కే పాయింటర్. అండ్ ఇలాగ మనం మళ్ళీ చేసుకుంటూ వెళ్తాం. సో ఓకే, వన్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫర్ దిస్. సో ఇప్పుడు మన జే పాయింటర్ అనేది ఇప్పుడు మన ఐ పాయింటర్ అనేది ఇక్కడ ఉంది, రైట్? సో ఐ పాయింటర్ ఇస్ కరెంట్లీ హియర్. సో ఓకే, ఐ పాయింటర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి వెన్ ఎవర్ క్రాస్ అయింది ద మూమెంట్ ఇట్ క్రాసెస్ అండ్ ఇట్ ఈస్ డన్, ఇట్స్ ఓవర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తానంటే ఐ పాయింటర్ మనం ఇంక్రిమెంట్ చేస్తాం. ఐ పాయింటర్ ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఐ ఇక్కడికి వస్తుంది, బట్ ఐ అనేది -1కి మనం చేసేసాం ఆల్రెడీ. -1 అనేది ట్రిప్లెట్లో ఉంది కాబట్టి వీ షుడెంట్ టేక్ -1 అగైన్. సో మనం ఐ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, ఇంక్రిమెంట్ ఐ, రైట్? ఇప్పుడు ఐ అనేది 0కి వచ్చింది. సో ఐ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఐ విల్ బి కాన్స్టెంట్ అండ్ ఐ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ జే అనేది ఇక్కడ ఉంటుంది అండ్ కే అనేది సేమ్ ఎట్ ద లాస్ట్. సో ఇలాగ మనం సేమ్ స్టెప్స్ని యూజ్ చేసి మనం సేమ్ స్టెప్స్ ఇందాక మనం ఎలా చేసామో ఆ స్టెప్స్ని యూజ్ చేసి మనం విల్ గెట్ ది ట్రిప్లెట్. మనం అగైన్ ట్రిప్లెట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ? లెట్స్ ట్రై టు అనలైజ్ ద టైం కాంప్లెక్సిటీ. ఫస్ట్ మనం ఏం చేసాం? ఫర్ సపోజ్ మనకు క్యారీ ఇచ్చారు. సో ఇట్ విల్ బి లైక్ 3 2 1 4 5. ఓకే, దిస్ ఈజ్ అన్ అరే. మనం దీన్ని ఏం చేసాం? ఇచ్చిన అరేని ఏం చేసాం అంటే విల్
వి సార్టెడ్ ది అరే. ఓకే, మనం ఇచ్చిన అరేని ఏం చేసామంటే సార్ట్ చేసాం. 1 2 3 4 5 యా, ఇలాగ మనం సార్ట్ చేసాం అరే. సో ఫస్ట్ మనం టైం కాంప్లెక్సిటీ దేంట్లో రాయాలి? ఫస్ట్ వీ హ్యావ్ సార్టెడ్ ది అరే, రైట్? సో మన ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేది ఎన్ లాగరిథమిక్ ఆఫ్ ఎన్ టు సార్ట్ ది అరే, రైట్? సార్ట్ చేసాం కాబట్టి అరేని. సో దట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ. ప్లస్ వి గో ఆఫ్ ఎన్. సో ఈ ఎన్ ఎందుకు? దిస్ ఎన్ ఈజ్ ఫర్ లూప్. సో దిస్ ఎన్ ఈజ్ ఫర్ లూప్. సో ఒక మనం సింగిల్ ఐటరేషన్లో చేసాం కాబట్టి ఫర్ లూప్ ఇంటూ ఎన్ ఇంటూ ఇంకొక ఎన్ ఇంటూ ఎన్, బికాస్ దిస్ ఎన్ ఈజ్ ఫర్ వైల్ లూప్. సో వైల్ లూప్ నేను ఎందుకు యూస్ చేశాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ code explanation videos, so go and check that out. So it will be in description. So description lo go and check that out. So why use why I use while loop? Okay, then you get to know. So this is our time complexity, the one time complexity. What about space complexity? That's it. Space complexity is depend on number of unique triplets. Space complexity ki is number of unique triplets. So this is an optimal solution for 3-sum problem.